దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు. దేవాది దేవునికి వందనములు. నా పేరు పుష్ప బందనాదం. నేను నర్సయ్యగూడెం అనే గ్రామంలో పుట్టాను. మా తల్లిదండ్రుల పేరు, మా నాన్న పేరు జ్ఞానయ్య, మా అమ్మ పేరు ఆగ్నేశమ్మ. మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. మేము 8 మంది అక్కచెల్లెళ్ళం. మా తరపున ఒక తమ్ముడు ఉన్నాడు. మేమంతా ఒక కుటుంబంలో ప్రేమతోటి ఆప్యాయతతోటి పెరిగాము. దేవుని ప్రేమలో కూడా పెరిగాము. అదేవిధంగా మా తల్లిదండ్రులు చాలా దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉన్నారు. వారు ముఖ్యంగా దేవమాత పట్ల చాలా భక్తి. ఎప్పుడు రోజరీ చెప్తూ మమ్మల్ని కూడా ఇన్స్పిరేషన్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా గుడికి మాత్రం తప్పకుండా మేము గుడికి అటెండ్ కావాల్సిందే. ఒకవేళ పూజ ఉన్నా లేకపోయినా గుడికి వెళ్ళాల్సింది మేమంతా. ఇక వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని ఇన్స్పిరేషన్ చేశారు. ఇంకా వాళ్ళ ఆశీర్వాదం ద్వారా, వాళ్ళ ప్రేయర్స్ ద్వారా మా కుటుంబంలో మేము 3 సిస్టర్లమైనాము. సిస్టర్ స్లీవా ఎఫ్ఎంఎం సిస్టరు, సిస్టర్ ఆరోగ్యం, కేటగిస్ట్ సిస్టర్స్ ఆఫ్ సెయింట్ యాన్స్ అండ్ నేను ఎఫ్ఎస్ఐ సిస్టర్స్లో జాయిన్ అయ్యాము. నేను 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎఫ్ఎంఎం సిస్టర్స్లోనే సిస్టర్స్ కాన్వెంట్లో స్కూల్లో చదివాను. ఆ రోజుల్లో వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు. దేవుని పట్ల భక్తి అనేది మాకు నేర్పించారు. ఆ విధంగా నాకు అదే విధంగా ఎన్నో విధాలుగా వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్తాను. ఇంకా నేను ఇంటర్ చదివేటప్పుడు చిన్నప్పుడు చాలా సంతోషంగా గడిపేవాళ్ళం. మా ఊరు వాళ్ళంతా పిల్లలు మామూలుగా హాలిడేస్కి వచ్చినప్పుడు మేమంతా ప్రార్థనకి అటెండ్ అయ్యి తర్వాత అందరూ ఒకే కుటుంబంగా ఆటాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంతో సంతోషంగా గడిపేవాళ్ళము. అదే నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది. మా అమ్మ నాన్నల దీవెనలు మరియు వాళ్ళ ప్రార్థనలు మాకు ఈ సిస్టర్స్ కావాలనే ఆ ఇన్స్పిరేషన్ని మాకు ఇచ్చాయి. సో లూకాసు వార్తలో చెప్పినట్లు దేవుని పట్ల భయభక్తులు కలవారు దేవుని కనికరము తరతరాల వరకు ఉంటుందని అది నేను నమ్ముతాను. దేవుడి పట్ల మా తల్లిదండ్రులు చూపిన ఆ భయభక్తులే మమ్మల్ని ఈ దారిలో మమ్మల్ని నడిపించాయి. నేను 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివాను. ఆ తర్వాత ఇంటర్లో చదివేటప్పుడు చాలా కష్టాలు పడ్డాను. అంటే అప్పుడు మా నాన్న చనిపోయారు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత నాకేం చేయాలో నాకు తెలియలేదు. ఏం చూస్ చేసుకోవాలో నాకే అర్థం కాలేదు. అందుకే ఆ టైంలో మా సిస్టర్ స్లీవా నాకు సహాయం చేశారు. ఏంటంటే నన్ను అప్పుడు వాళ్ళు మునుగోడులో ఉన్నారు. అప్పుడు అక్కడ నాకు తీసుకువెళ్ళి ఒక బ్రదర్ పరిచయం చేశారు. వాళ్ళు బందనాథం జోజీ అని. వాళ్ళు ఇక్కడే ఈ నల్గొండలోనే టీచర్గా అల్పం స్కూల్లో పనిచేసేవారు. వాళ్ళే నాకు చాలా సహాయం చేశారు. వాళ్ళు అప్పుడు నేను ఆ బాధల్లో నేను ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యాను. ఆ టైంలో మా అన్నయ్య జోజీ అతను నన్ను మళ్ళీ ఎగ్జామ్స్ రాపిచ్చి మళ్ళీ అన్ని పాస్ అయ్యే వరకు నన్ను వదలక ఎంతో నాకు సహాయం చేశారు. వారు ఇప్పుడు లేరు, అయినా వారి కోసం ప్రార్థిస్తాను. ఇంకా ఆ తర్వాత ఒకసారి అతనితో పాటు నేను ఇక్కడికి వచ్చాను ఈ లెప్రసీ సెంటర్ చూడటానికి. అప్పుడు వచ్చినప్పుడు నేను చూశాను సిస్టర్లు ఎలా లెప్రసీ వాళ్ళకి సేవ చేస్తున్నారు. అది చూసి నాకు చాలా సంతోషమైంది. సంతోషమై ఒకలాంటి ఇన్స్పిరేషన్ నాలో కలిగింది. నేను ఈ సిస్టర్లు అక్కడి నుంచి స్పెయిన్ దేశం నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గర ఇంత కష్టపడి ఎంతో కష్టంతో, అంటే వాళ్ళకి భాష రాదు, వాళ్ళకి ఏం ఫుడ్ డిఫరెన్స్ ఉంటుంది, అయినా కానీ అన్నిటిని ఓర్చి వాళ్ళు ఈ దేశానికి వచ్చి వీళ్ళకి సహాయం చేస్తానికి వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి నాకు ఆ సంతోషం అనిపించింది. ఆ ఇన్స్పిరేషన్ నాలో పెరిగింది. నేను కూడా ఎందుకు చేయలేను, ఎందుకు వీరికి సహాయం చేయలేను అని.
నేను నా అంతటా నేనే తర్వాత నేనొచ్చి ఒక లెటర్ రాసి ఈరోజు నేనొస్తాను ఇక్కడొచ్చి ఈ కాన్వెంట్‌లో నేను జాయిన్ అయితానని నా అంతటా నేనే రాసి లెటర్ ఇచ్చి నేను వెళ్ళాను సిస్టర్ స్టెల్లాకి. అప్పుడు సిస్టర్ స్టెల్లా గారున్నారు. వాళ్ళకిచ్చి వెళ్ళాను. ఆ తర్వాత మన ఇంటికెళ్ళిన తర్వాత మా అమ్మ చాలా బాధపడింది. ఎందుకంటే అప్పటికే మా సిస్టర్లు, ఇద్దరు సిస్టర్‌లయ్యారు. ఇంక నేను కూడా పోతే మళ్ళీ ఎలాగూ మా ఫ్యామిలీకి కొంచెం కష్టం అవుతుందని. అయినా కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత నేను మా అమ్మని ఒప్పించి నేను ఇక్కడికొచ్చి ఈ కాన్వెంట్‌లో జాయిన్ అయ్యాను. అది 1978లో నేను జాయిన్ అయ్యాను. దెన్ 1979లో నన్ను నోవిస్ చేసి నౌషెట్‌కి ఫస్ట్ ఇయర్ నౌషెట్‌కి బెంగుళూరుకి పంపించారు. బెంగుళూరుకి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ బైబిల్ క్లాసెస్ మరియు ఇంగ్లీష్ క్లాస్ తీసుకొని మాకు ఇంగ్లీష్ అన్నీ నేర్పించారు. కొన్నిసార్లు మా సిస్టర్లతో పాటు మేము హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్లకి కట్లు కట్టి వాళ్ళకి సాయం చేసేవాళ్ళము. ఒక సంవత్సరం గడిచిపోయింది ఆ విధంగా. తర్వాత మా రెండవ సంవత్సరం నౌషెట్‌కి మమ్మల్ని స్పెయిన్ పంపించారు. అక్కడ ఫస్ట్‌లో కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఫుడ్డు అన్నీ వేరుగా ఉన్నాయి కాబట్టి కొంచెం అయినా కానీ చాలా సంతోషించాం. ఎందుకంటే మా ఫౌండర్ ఆ దేశం నుంచే కాబట్టి, అక్కడి నుంచే కాబట్టి ఆమె జీవిత చరిత్రను అన్నీ నేర్చుకొని మా సిస్టర్లు చేసే పనులు కూడా మేము అన్నీ చూసాము. అది హాస్పిటల్‌లో పనిచేయడము, ఇంకా స్కూళ్ళల్లో పనిచేయడము, ఇంకా సోషల్ వర్క్ చేయడం అన్నీ చూసి మాకు చాలా సంతోషమైంది. అదే ఇంకొక ఇన్స్పిరేషన్‌గా మాకు వచ్చింది. ఆ సిస్టర్లు అందరూ మమ్మల్ని చాలా మంచిగా చూసుకొని చాలా సంతోషంతోటి మాకు చాలా సహాయం చేశారు. మా గ్రోత్‌కి ఈ స్పిరిచువల్ గ్రోత్‌కి చాలా సహాయపడ్డారు. ఆ తర్వాత నేను మళ్ళీ ఇండియాలో మళ్ళీ బెంగుళూరులో నా టీచర్ ట్రైనింగ్ 2 ఇయర్స్ కోర్స్ చేశాను. అది అయిపోగానే 1985లో నేను ఇక్కడికి వచ్చాను నల్గొండకి. నల్గొండలో మా మా స్కూల్లోనే లెప్రెస్ సెంటర్ స్కూల్‌లో, దట్ ఈస్ సెయింట్ ఫ్రాన్సిస్ కాన్వెంట్ స్కూల్‌లో 8 సంవత్సరాలు టీచర్‌గా హెచ్ఎంగా పనిచేసి మళ్ళీ 4 సంవత్సరాలు సుపీరియర్‌గానే ఇక్కడనే నేను పనిచేశాను. ఆ తర్వాత ఇంకా వేరే స్థలాల్లో వెళ్ళాను. అంటే నా ప్రొఫెషన్ టీచింగ్ ప్రొఫెషన్ కాబట్టి నేను అక్కడ ఎక్కడైతే మా స్కూల్స్ ఉన్నాయో అక్కడంతటా నేను టీచింగ్ చేశాను. నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే పిల్లలకి నేను నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు నా దగ్గర నుంచి చాలా ఎడ్యుకేషన్ పొందారు కాబట్టి నాకు చాలా సంతోషం. ఇప్పటికీ నేను దేవుడికి వందనాలు చెప్తాను. ఎందుకంటే ఆ దేవాది దేవుడే నాకు ఇవన్నీ ఇచ్చి, నాకు ఈ తెలివినిచ్చి, ఈ టైంనిచ్చి, ఇంకా ఈ సిస్టర్లనిచ్చి నా గ్రోత్‌లో నా స్పిరిచువల్‌గా అన్ని స్పిరిచువల్‌గా కాకుండా అన్నిట్లలో నాకు సాయం చేసిన వీరందరికీ నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. 1988లో మమ్మల్ని మా మదర్ గారు మళ్ళీ ఆ స్పెయిన్ దేశానికి తీసుకువెళ్ళి నిత్య మాటపట్టు ప్రిపరేషన్‌కి తయారు చేశారు. మాకు 6 నెలలు ట్రైనింగ్ ఇప్పించారు. స్పిరిచువల్ ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత సెప్టెంబర్లో మాకు నిత్య మాటపట్టుని అక్కడే స్పెయిన్‌లోనే జరిపించారు. ఆ తర్వాత నేను ఇండియాకి వచ్చి ఇక్కడే నల్గొండలో మళ్ళీ కంటిన్యూ చేసిన తర్వాత 1997లో మళ్ళీ నేను వేరే కాన్వెంట్లకి స్కూళ్ళకి వెళ్ళాను. ఆ తర్వాత నేను మ్యాంగ్లూరు ఒక 10 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత బెంగుళూరు, గోవా, మహారాష్ట్ర చేసి టీచింగ్ చేసి అక్కడే నా సేవలను అందించి మళ్ళీ నేను తిరిగి ఇక్కడికే వచ్చాను. సో జీవితం అనేది కష్ట నష్టాలు. ఆ జీవితంలో అంటే ముఖ్యంగా ఈ మఠ జీవితంలో వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చాలా కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ
నాకు అయితే దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. దేవుడి మీద చాలా నమ్మకం. ఆ నమ్మకంతోటి దేవమాత తల్లి నమ్మకంతోటే నాకు వాళ్ళే సహాయం చేశారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా, ఇంకా ఎన్ని బాధల్లో ఉన్నా ఇంకా ఎన్ని నేను 2, 3 సార్లు యాక్సిడెంట్లు కూడా ఎదుర్కొన్నాను. అయినా కానీ దేవుడు నాకు ఆ టైంలో నాకు ఆ శక్తినిచ్చి, ఆ ధైర్యాన్నిచ్చి నాకు సహాయం చేశారు. అందరూ అనుకుంటారు మా జీవితం అంటే ఈ మఠ జీవితము అయ్యో చాలా సంతోషంతోటి ఏమి కష్టాలు లేవు, బాధలు లేవు అనుకుంటారు. కానీ మా జీవితంలో కూడా అన్ని కష్టాలు, నష్టాలు ఉన్నాయి. అయినా కూడా మాకు దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతోటే మేము ఈ జీవితాన్ని గడుపుతున్నాము. మనుషులు అనుకుంటారు మా మఠ జీవితంలో ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, అంతా సంతోషంతోటి ఉన్నారు. ఇక వాళ్ళ జీవితమే మంచిగుంది అనుకుంటారు. కానీ ఏ జీవితమైనా కష్టాలు, బాధలు ఉంటాయి. ఆ బాధలు, కష్టాలు మేము ఆ దేవుని నమ్మకంతోటి మేము అన్నీ దేవునికి అప్పగించి ఆ దేవుడే మాకల్ని సాయం చేస్తాడని ఆశతోటి మేము బ్రతుకుతున్నాము. సో అదేవిధంగా మీరు కూడా మీ మీ విషయంలో కూడా చూడండి దట్టు దేవుడి మీద నమ్మకం ఉంటే అన్ని బాధలన్నీ పోతాయని. చివరగా తల్లిదండ్రులకు ఇచ్చే సందేశం ఏంటిదంటే, మీ పిల్లల్ని పెద్ద చదువులు చదివించి వారిని మంచి గొప్ప మనుషులుగా తయారు చేస్తూ అదేవిధంగా పిల్లల్ని కూడా ఒక భయభక్తులతో పెంచి వాళ్ళని పెద్ద చేసి ఆ ఇన్స్పిరేషన్ని ఈ ఫాదర్లు, అమ్మగారులు అయ్యే ఇన్స్పిరేషన్ ఇచ్చారంటే వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో దేవునికి అంకితమై తిరుసభకి పెరగడానికి సహాయం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అందుకే మిమ్మల్ని అర్థిస్తున్నాను, తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని మంచి మార్గంలో నడిపించి వాళ్ళ దేవుని పట్ల భయభక్తులను పెరిగేటట్టు చేసి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటే వాళ్ళు సంతోషంతో ఈ అమ్మగారులోన సాములలో అవి ఒక మానవ సేవ చేస్తారని నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన దివ్యవాణి టీవీ యాజమాన్యానికి నమస్కారములు. గాడ్ బ్లెస్ యూ ఆల్.